జగన్ రెడ్డి మీరేదో శుక్రవారం వస్తారంట, అంటే మంగళవారం అన్నారు, ఆయన శుక్రవారం అయితే బాగా చూస్తుంది కాబట్టి నేను శుక్రవారం అని చెప్తున్నాను. నువ్వు శుక్రవారం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సూట్ కేసు బాంబు గురించి కూడా చెప్పండి. ఎవరు పంపించారు పరిటాల రవి గారిని చంపడానికని అది కూడా చెప్పండి. దాంతో పాటు మా ఆయన పరిటాల రవి గారిని చంపినప్పుడు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయారు, దాంట్లో కూడా నువ్వు కూడా ఉన్నావు. నిన్ను కూడా సిబిఐ కూడా విచారించారు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు. మా ఆయనతో పాటు దాదాపు 45 మంది అనంతపురం జిల్లా వాళ్ళని కూడా పొట్టం పెట్టుకున్నారు. మాకందరికీ నువ్వు కూడా సమాధానం చెప్పే బాధ్యత అది నీ మీదే ఉంది. అదే కాకుండా చాలా వరకు మన ఇక్కడ చూస్తే మహేశ్వర్ రెడ్డి అని తోపుతుర్తికి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి మీ తోపు ఎమ్మెల్యే వాళ్ళ ఊరు మాజీ ఎమ్మెల్యే ఊరు మహేశ్వర్ రెడ్డిని కూడా అతి దారుణంగా చంపి రైలు పట్టాల మీద కూడా వేసినది మీ తోపు బ్రదర్స్. మరి ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్ చెప్తున్నాం. మళ్ళీ మొన్ననే గాండ్లపర్తి కొత్తపల్లి మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఉన్నప్పటి నుండి ఫస్ట్ నుంచి మీ వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు. కానీ మీ వాళ్ళు చేస్తుండేవి నచ్చక మా పార్టీలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత మోహన్ రెడ్డి గారిని కూడా ఇంటికి వెళ్ళి కొడవెళ్లతో నరికేశారు, కాళ్ళు చేతులు నీరిగాయి. అందుకని మోహన్ రెడ్డిని కూడా నువ్వు పరామర్శించాలని కూడా ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నాను. అదే తోపుతుర్తిలో వాల్మీకులకు సంబంధించిన వాల్మీకులు ఉన్నారు. వాళ్ళు మీ ప్రభుత్వం ఉండన్నాళ్ళు ఇల్లు స్టేషన్ ఇల్లు జైలు పెట్టావు. మరి ఆ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు బీసీ కుటుంబాలను కూడా ఇబ్బంది పడినాయి. ఆ కుటుంబాలు కూడా నువ్వు వచ్చినప్పుడు పరామర్శించు. అదే కాకుండా దాదాపు నువ్వు వచ్చినప్పుడు కొన్ని బట్టలు తెచ్చుకోవద్దండి, చాలా లగేజ్ కూడా ఎక్కువ తెచ్చుకోవాలి. ఎందుకంటే మా 6 మండలాల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ తోపు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మంది వైఎస్ఆర్ లీడర్లు కానీ కార్యకర్తలు కూడా వాళ్ళ వల్లనే నష్టపోయారు. మరి ఆ కుటుంబాలు కూడా 6 మండలాలను తిరిగి తోపు వాళ్ళ నుంచి నష్టపోయిన కుటుంబాలని మీరు పరామర్శించే బాధ్యత అది మీ మీద ఉంది. మొన్న జరిగి మీ ప్రభుత్వంలోనే మా బీసీ నాయకులైన ఎక్స్ ఎంపీపీ మా చెల్లెకొత్తపల్లి మండలం మా ఎక్స్ ఎంపీపీని కూడా కుటి మీద కట్ట మీద కొట్టినారు మీ ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు. మరి వాళ్ళని కూడా మీరు పరామర్శిస్తే బాగుంటుందని కూడా చెప్తున్నాం. అదే కాకుండా ఎన్నో సైట్లు కానీ భూ దందాలు చేశారు. పార్లేరి అని పేరు పెట్టి చాలా మందితో కూడా పాలు పోపించుకున్నారు, వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వలేదు. మరి వాళ్ళని కూడా పరామర్శిస్తే బాగుంటుందని నా విన్నపం. అదే కాకుండా ఇంకా చాలా వరకు మీ సిద్ధం సభ పెట్టారు ఇక్కడ. మీ సిద్ధం సభ పెట్టినప్పుడు మా ఆంధ్రజ్యోతి విలేకరైన ఫోటోగ్రాఫర్ అయిన మా కృష్ణ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలా. మరి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ నువ్వు కొడితే కనీసం ఒక ఖండన కూడా నువ్వు ఇవ్వలేదు. ఏ విధంగా కొట్టారో టీవీల్లో వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి, చావు బతుకల్లో కూడా ఉన్నారు. అంత దారుణంగా కాళ్ళతో తన్ని చెప్పులతో కొట్టి ఆ రకంగా దారుణంగా కొట్టారు. కానీ మేము కూడా అది కసి తీర్చుకోవాలని మా కృష్ణ కానీ మా ప్రెస్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా ఏ రోజు కూడా అనుకోలేదు. మరి ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్ రెడ్డి కూడా నేను చెప్తున్నాను. అదే కాకుండా మొన్న జరిగిన సంఘటనలో ఒక ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఆయన డ్యూటీ ఆయన చేశాడు. ఆ రోజు ఎవరైతే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కొంతమంది మీద కేసులు పెట్టారు, వాళ్ళు పిలిపించిన దానికే నువ్వు పిలిపియొద్దంటే పిలిపించిన దానికి ఆయన మీద కసి పెట్టుకొని సుధాకర్ యాదవ్ మన ఎంపీటీసీ ఎలక్షన్లో ఏదో మాకు ఫోన్లో మాట్లాడు రావయ్యా తెలుసు ఎవరితో మాట్లాడించారు. నేను గెలవాలనుకుంటే నాకు పార్టీలో చేరుతా కడవలేమన్నారు ఎంపీటీసీ. నాకు వద్దు అలాంటి పని నేను చేయను అన్న. ఈ 1 year తర్వాత నేను చేసుకుంటా కానీ నాకు వద్దని చెప్తాం. కానీ అలాంటి వాళ్ళతో నేను మాట్లాడించిన అంత చేతగాని దద్దమ్మ కాదు. నేను చెయ్యాలంటే చేస్తా, వద్దు అనుకుంటే పక్కన పెట్టేస్తాం. ఆ శక్తి అవన్నీ కూడా మా ఆయన బలమే నాకని కూడా నేను చెప్తున్నాను. మరి ఎలక్షన్ సామరస్యంగా గొడవ లేకోకుండా చేసిన వ్యక్తిని ఒక ఎస్ఐ గారిని, ఒక బీసీకి సంబంధించిన ఎస్ఐని ఒక మాజీ సీఎం లెవెల్లో నీ నోట్ ఎట్లా వస్తుందయ్యా? ఈ ప్రకాష్ రెడ్డి వాళ్ళు ఏది రాసిస్తే నువ్వు మాట్లాడేస్తావా?
నీ ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకొని ఎక్కడ వాడుకో. నేను కూడా అదే చెప్తా, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తీసుకోపోయి కేసులు పెట్టండి, ఇంకొకసారి ఆ పని చేయరు అని చెప్పిన వ్యక్తి మేము. మరి అనవసరంగా దీని లేక రాజకీయాల లేక లాగి సుధాకర్ యాదవ్ని ఎందుకు బలి చేస్తారు మీరు? అంటే ఆయన కరెక్ట్గా డ్యూటీ చేయకూడదా? డ్యూటీ చేసిందని తప్ప. కానీ ఇది కూడా ఎవరి గురించి అయినా మాట్లాడినప్పుడు ఒక మాజీ సీఎంగా నువ్వు ఉన్నప్పుడు అది ఆలోచన చేసే బాధ్యత అది నీ మీద ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్తున్నాను. ఇది మర్డరా చిన్న గొడవ నుంచి ఈ విధంగా జరిగిందనే విషయం నీ ఆత్మకే తెలుసుకోవాలని కూడా చెప్తున్నాను. నీ విజ్ఞతకే వదిలేస్తాం. మర్డర్ చేపించేది మీరు, ఫ్యాక్షన్ మర్డర్ చేసేది మీరు, మేం కాదు. ఫ్యాక్షన్ మర్డర్లు ఎవరైనా చనిపోతే కుటుంబం కాపాడే కుటుంబం పరిటాల కుటుంబం. ఆ కుటుంబంలో ఉండే పిల్లల్ని చదివించే నాయకుడు మా అన్న చంద్రబాబు నాయుడు గారని ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మా కుటుంబాల్ని ఏదో రకంగా ఫ్యాక్షన్లకు లాగాల, మళ్ళీ మా కుటుంబాలు ఇబ్బందులు పడితే నువ్వు ఇది రాజకీయంగా చేయాలన్న ఆలోచనతో ఈ రకంగా కూడా చేయడం అది కరెక్ట్ కాదు అని తోపు బ్రదర్స్ ముగ్గురికి నేను హెచ్చరిస్తున్నాను. మరి మీ రాజకీయ చరిత్రలో ప్రజల తలకాయల మీద అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవడం తప్ప మీరు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఏదైనా ఉందా మీరు చెప్పుకోవడానికి? ఏదీ లేదు. కాబట్టి 2009లో నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు 1707 ఓట్లతో గెలిచావు నా మీద. 2014లో 7700 ఓట్లతో గెలిచావు. అది కూడా మా కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయి నాయకులు ఒక 2-3 నీకు గట్టిగా సాయం చేస్తే నువ్వు బయటపడినావు. మరి 2019కి వచ్చేటప్పటికి 2014-19 మధ్య మీరు చేసిన దుర్మార్గాలు, దోపిడీలు, హత్యలు, దాడులు ఇవన్నీ కూడా ప్రజల్లో మీరు పలచనైపోయేటువంటి పరిస్థితి తీసుకొని వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం వీస్తూ ఉంటే ఆ గాలిలో ఓడిపోతానని తెలుసుకుని ఒక బకరా కావాల్సి వచ్చి నీ కొడుకును పోటీ చేయించినావు నా మీద. నేను ఆ రోజు 26,000తో గెలిచాను. మళ్ళీ 2024కు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ వైపు గాలి వీస్తాంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత వచ్చిందని గమనించుకొని మళ్ళీ నువ్వు తెర మీదకి వచ్చావు. నీ కొడుకు అయితే ఓడిపోతాడని నువ్వే ప్రచారం చేయించావు. నీ అన్నదమ్ములు ప్రచారం చేశారు, నీ బంధువులు ప్రచారం చేశారు, నీ మీడియాతో రాపించావు, నీ సోషల్ మీడియాతో రాయించావు. కొడుకును ధర్మవరం పంపించి నువ్వు పోటీ చేసి గెలిచినావు. మరి నిజంగా మీరు దేశోద్ధారకులయ్యి దేశ సేవ చేసింటే మీకు ఓటమి అనేది ఉండకూడదు. మరి మీ ఆయన అంత గొప్ప జాతీయ నాయకుడు అయితే నీ కొడుకు ఓటమి రాకూడదు. మీ కుటుంబం యొక్క డొల్ల చరిత్ర జిల్లా అంతా తెలుసు, ఈ రాష్ట్రానికి అంతా కూడా తెలుసు. మీ వల్ల అనంతపురం జిల్లాకు ఫ్యాక్షన్ మరకలు అంటడము వాస్తవం కాదా సునీతమ్మ? మీ వల్ల తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రావడం వాస్తవం కాదా? నీ భర్త కాదా వైటీ ప్రభాకర్ రెడ్డి మడకశిర మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి మీద బాంబు దాడి చేయించింది? నీ భర్త కాదా గాదిలింగప్పని చంపించింది? నీ భర్త కాదా స్వర్గీయ మాజీ మంత్రి జీనాగిరెడ్డి గారి ఆఫీసు మీద బాంబు దాడి చేయించింది? తెలుగుదేశం పార్టీలో మీ దాడుల వల్ల నష్టపోయిన వాళ్ళు ఎక్కడున్నారు ఈరోజు? నీ భర్తకు టికెట్ ఇప్పించిన సిసి వెంకటరాముడు, సరిపూడి సూర్యనారాయణని అంచివేసింది మీ భర్త కాదా? మరి దుర్మార్గంగా పార్టీలకు అతీతంగా మీరు చేసిన దారుణాల వల్ల నష్టపోయిన వాళ్ళు 100,000 మంది ఉన్నారు. అయినా 1000 సార్లు నువ్వు నీ భర్త హత్యను తెర మీదకి తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటావు. మరి నీ భర్తను చంపిన వాళ్ళతో కూడా రాజీపడి వాళ్ళతో కూడా సాయం పొంది నువ్వు రాజకీయంగా గెలవాలనుకుంటావు. అంటే నీకు ఎక్కడ నైతిక విలువలు లేవు. నువ్వు పెద్ద మహానటివి అని మీ పార్టీ నాయకుడే నీకు ఒక పేరు పెట్టినాడు. నువ్వు ఎలా కావాలంటే అలాగా ఒక ఊసర విలుల రంగులు మార్చి చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే నా భర్తను చంపినారని పోతావు, మంత్రి పదవి కావాలంటావు, నా కొడుకులను చూడండి అంటావు. నువ్వు రాజకీయంగా లబ్ధి పొందేదానికి, ఆర్థికంగా లబ్ధి పొందేదానికి నీ భర్తను ఉపయోగించుకుంటావు. కాంగ్రెస్ ప్రభుత్వమో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమో ఉంటే చంద్రబాబు నాయుడు మాకు అన్యాయం చేసినాడని చెప్పి అది నమ్మేటువంటి 1-2 పెద్దల దగ్గర పోయి గోడ చెప్పుకుంటావు, అన్ని విధాల లబ్ధి పొందుతావు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోనూ అన్ని విధాల లబ్ధి పొందినావు. మొన్నటి వరకు మా ప్రభుత్వంలో కూడా మీ ఇంటి చుట్టూ 1000 కోట్ల గ్రానైట్ తవ్వకాలు జరిగితే దాని మీద ఎంక్వైరీలు వేస్తే కూడా మీ మీద చర్యలు లేవు. నీ క్రషర్లు 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు
నడుపుకున్నావు, వ్యాపారం చేసినావు, కర్ణాటక కంకర్ దోలి అమ్ముకున్నావు, గ్రానైట్ క్వారీలు కొత్త లీజులు తెచ్చుకున్నావు నీ బినామీ కంపెనీలకి. అనంతపురంలో 100 కోట్ల రూపాయల మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టినావు. కియా ఫ్యాక్టరీ దగ్గర అప్పటికే నీకు ఉన్న 100-150 ఎకరాల భూములకు తోడు మళ్ళీ భూములు కొన్నావు. మరి నీ భూములకు ఏపీఐసి నిధులతో రోడ్లు వేయించుకున్నావు. మరి ఏ ప్రభుత్వం ఉన్నా మరి నీ ఆర్థిక వనరులను కాపాడుకుంటావు, ఏ ప్రభుత్వం ఉన్నా నీ పని జరిగేలా చేసుకుంటావు. నువ్వు ఇంత గొప్ప మహానటివి కాబట్టే నీ భర్తను చంపినారని నువ్వు ప్రచారం చేసిన జేసీ కుటుంబాన్ని కూడా ఆలింగనం చేసుకునేటువంటి పరిస్థితి నీకుంది కాబట్టే నువ్వు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే ఒక నమ్మకం నీకు వచ్చి నువ్వు 14-19 మధ్యలో అబద్ధాలు చెప్పినావు. 19-24 మధ్యలో కూడా మా మీద దుమ్మెత్తి పోసినావు. దుర్మార్గంగా దారుణమైనటువంటి అబద్ధాలన్నీ కూడా మా మీద. పరిటాల సునీతమ్మ, చివరిగా హెచ్చరిస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి వస్తాడు. వచ్చినాక మీ కుటుంబ నేపథ్యాన్ని మొత్తం కూడా అక్కడ ప్రజలు ఆ ప్రాంతంలో పాపిరెడ్డిపల్లి గ్రామంలో నీ కొడుకు ప్రమేయం ఏంది, నీ తమ్ముని కొడుకుల ప్రమేయం ఏంది అంతా కూడా తెలియజేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు నీది జరగచ్చగాక నీ దుర్మార్గాలు ఇంకా కూడా నువ్వు కొనసాగించవచ్చు, మీ ప్రభుత్వం ఉన్న రోజులు కూడా కొనసాగించవచ్చు. కానీ రేపన్నది మాదే. తప్పనిసరిగా 27లోనో 28లోనో 29లోనో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. మీరు చేసిన ప్రతి ఒక్క దుర్మార్గాలకు కూడా లెక్కగట్టి ఆ రోజు తగిన సమాధానం చట్టబద్ధంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా నీ పద్ధతులు మానుకో. నువ్వు ఎవరిని బెదిరించాలనుకుంటున్నావు? నేను అనుకుంటే ఎంపీపీ కాలేనా, నేను అనుకుంటే ప్రకాష్ రెడ్డి తిరుగుతాడా, ఇంకొకటి మాటలు ఇవన్నీ మానుకో. ఇంకా నీకు అది పోలే, అదేదో చింత చచ్చిన పులుపు చావలే, అవి మానుకో. ప్రజాస్వామ్యంలో నువ్వు కూడా ప్రజలు ఓట్లేస్తే గెలిచి నువ్వు ఎమ్మెల్యే అయినావంతే, నీ ఎంతగా నువ్వు ఎమ్మెల్యే కావు. ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసినాక నేను ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో నువ్వు మాట్లాడు. నువ్వు బెదిరించేటట్ల మాటలు ఇంకోటి మాటలు మాట్లాడితే ఎవరు బెదిరే వాళ్ళు ఎవరు లేరు. ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు రాకుండా ఇకనైనా చూసుకో. జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి కూడా నువ్వు పనికిరావు. జగన్మోహన్ రెడ్డి గారు మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన నాయకుడు. ఆయన పేదల పట్ల, రైతుల పట్ల, మహిళల పట్ల, విద్యార్థుల పట్ల అపారమైన ప్రేమ కలిగి వారికి సంక్షేమ పథకాల ద్వారా వారి కుటుంబాలను నిలబెట్టిన నాయకుడు. కోట్లాది మంది గుండెల్లో కొలువున్నటువంటి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు కానీ, నీ కుమారునికి కానీ, నీ కుటుంబానికి కానీ ఎవరికి లేదు.